సో ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన 29 అన్న మూవీ చూసి వస్తున్నాను. అలా చూసి ఇలా వచ్చి మాట్లాడుతున్నాను. మళ్ళీ ఆ ఫ్లోలో మాట్లాడేద్దాం, తర్వాత అయితే పాయింట్స్ మర్చిపోతానని చెప్పేసి ఓటీటీ మూవీకి రివ్యూ ఏంటి అన్న మీకు మల్టిపుల్ చాయిస్ ఈజీ చేస్తున్నాను అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా ఏ మూవీ చూడాలి వీకెండ్ అని చెప్పేసి. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ ఫెల్ట్ ఐ వాచ్డ్ అ వెరీ నైస్ లవ్ స్టోరీ. ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఆనిముత్యం. అబ్బా, అసలు ప్రీతి అండ్ విధు ఎవరైతే హీరో హీరోయిన్ లా ప్లే చేశారో చాలా బాగా చేశారు. అండ్ మీకు గుర్తుంటే ప్రేమిస్తే అనే మూవీ ఉంది, సప్త సాగరాలు దాటి, ఇది కొంచెం ఆ జానర్లోకి వెళ్తుంది. బట్ నాట్ ఏ ట్రాజిక్ ఎండింగ్, గివింగ్ యూ అ స్పాయిలర్ హియర్. సో ఈ మూవీ చాలా బాగుంది. వీలైతే ఓపిక్గా చూడండి. ఇలాంటి మూవీస్ థియేటర్లో ఆడవండి, ఎందుకంటే జనాలకు అంత ఓపిక ఉండదు. బేసిక్గా కొంచెం ల్యాగ్ ఉంటాయి కదా. వెతకాలంటే ఆర్డ్స్ వెతకొచ్చు. ఏదో ఒక సాంగ్ ఎక్కడో డ్రాగ్ ఉంది అండ్ టైటిల్ 29 అని పెట్టారు, ఏంటి ఒక ఇయర్లో ఇంత అయిపోతుందా అని ఉంటుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు సర్చ్ ఫర్ ద ఆర్డ్స్ అన్నమాట. అండ్ కాస్టింగ్ చాలా బాగుంది. హీరో మదర్ క్యారెక్టర్ కావచ్చు, హీరోయిన్ మదర్ క్యారెక్టర్ కావచ్చు, అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కావచ్చు. నాకు ఎందుకు ఆ స్టోరీ కొన్ని రోజులు గుర్తుండిపోతుంది అని అయితే అనిపిస్తుంది. ఇట్ విల్ స్టే రెంట్ ఫ్రీ ఇన్ మై హార్ట్ ఇన్ ద జెన్జీ లాంగ్వేజ్. సో ఇంకేం చెప్పాలి మూవీ గురించి, చాలా ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. ఒక క్యారెక్టర్స్ని ఎంత స్లోగా ఎంత రియలిస్టిక్గా బిల్డ్ చేశాడంటే, ఎస్ దిస్ కెన్ హ్యాపెన్ కదా, ఎక్కడ అన్రియలిస్టిక్గా అనిపించలేదు, ఒక ఫ్యాంటసీ లాగా అనిపించలేదు. లాస్ట్లో ఏదో హీరోకి హైప్ క్రియేట్ చేద్దామని చెప్పి ఏదో కట్అవుట్ అది పెడతారు, అవన్నీ ఎక్స్ట్రాలు మనము ఇగ్నోర్ కొట్టచ్చు. బట్ దెన్ 29 ఈజ్ అ వెరీ నైస్ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇది తెలుగు, మలయాళం, తమిళ్, ఇంకా వేరే లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేశారు. నేనైతే తెలుగులో చూశాను. బట్ డోంట్ మిస్ అవుట్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. యా, I can bet. Nice feel good emotional love story. ఇది తెలుగు, మలయాళం, తమిళ్, ఇంకా వేరే లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేశారు. నేనైతే తెలుగులో ఒక 2 డైలాగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఒకటైతే, ఒక అబ్బాయి అమ్మాయికి నచ్చితే అది లవ్వే అయి ఉండాలా, ఎందుకో చాలా నచ్చేసింది డైలాగ్. అండ్ దెన్ ఇంకొకటి మూవీకి సంబంధించింది,